ఓకే. సో మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు. నమ్మను. నమ్మరు. అంటే చాలామంది అంటూ ఉంటారు కదా! ఈ జన్మలో చేసిన వాటికి ఈ జన్మలోనే మనం కర్మ అనుభవించాల్సిందే తప్పకుండా. ఇది కలియుగం. సో అలా ఇక్కడ చెప్పి పనిష్మెంట్ అలా దొరుకుతది. చెప్పి అమాయక కష్టజీవుల మెదళ్ళని హ్మ్. నిస్తేజానికి గురి చేశారు. దోపిడీకి గురి చేశారు. ఓకే. ఇప్పుడు ఆ కారు డ్రైవరు జీవితాంతం డ్రైవర్‌గానే బతకాలా? వాడు కష్టపడి కొనుక్కోకూడదా? ఆ 33వ అంతస్తులో ఉన్న సోదరుడు హ్మ్. దాని నుంచి అక్కడికే ఇంకా పైకెళ్ళిపోవాలా? అది ఇప్పుడు ఒక మహానగరంలో ఒక విలువైన స్థలం ఉంటే అతను కర్మ చేసినా చేయకున్నా వందలు, వేలు, కోట్లుగా మారిపోయిందా లేదా? ఒక ఆడపిల్ల ఏదైనా ఇబ్బందికి గురైందనుకో, నీ కర్మ ఇంతే అని అనగలమా? పోలీస్ స్టేషన్ ముందు పెట్టగలరా? కర్మ సిద్ధాంతం ప్రకారంగా మేము నడుస్తాము. ఆమెకు చచ్చిపోయే అవకాశం ఉంది, ఈడు చంపే అవకాశం ఉంది. పోయిన జన్మలో ఇదేమో పాపం చేసింది, అందుకే ఈడు ఆమెను పొడిచి చంపిండు. కర్మ అనుభవించింది, ధన్యవాదాలని చెప్పగలరా ఎవరైనా? చెప్పలేరు. నీ ఇంట్లో బంగారం పోతే నా కర్మ ఇంతే పోతే పోనీ అనుకుంటావా? ఆ వీధిలో సీసీ కెమెరాలు చూసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తావా? మరి కర్మని నమ్ముతున్న వాళ్ళందరూ అంటే వాళ్ళు అది పిచ్చోళ్ళా మరి? నువ్వు పీచులంటే ఆళ్ళు నిన్ను కొడతారు. ఉరికిచ్చి చంపుతారు నిన్ను. అట్లా అనొద్దు, నోరు జారొద్దు. కంట్రోల్ యువర్ టంగ్. ఓకే. వాళ్ళు అమాయకులు, అవగాహన లేని వాళ్ళు, లేదా బాల్యం నుంచి వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళకి అలా నూరిపోసి, నూరిపోసి హ్మ్. అలా తయారైపోయారు. వాళ్ళకి ఎవరో ఒకరు చైతన్యం కలిగించి ఇది తప్పు, కర్మ ఏమీ లేదు, మనం చేసే పనికి ఫలితం ఉంటుంది, మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది. ఒక్కోసారి మన పని ఆలస్యమైన చెడు జరుగుతుంది. మనం మంచి చేసినా ఎదుటి వాళ్ళు తప్పుగా అనుకున్నా చెడు జరుగుతుంది. మంచి చెడు ఇక్కడే ఉంటుంది. పైన స్వర్గము ఉండదు, కింద నరకము ఉండదు, అక్కడ యమధర్మరాజు ఉండడు, ఇక్కడ రంభ ఊర్వశి మేనకలు డ్యాన్సింగ్లు చేయరు, ఇదంతా కల్పితము అని చెప్పాలి. ఓకే. సో నార్మల్‌గా భగవద్గీత, రామాయణం